ఐపీఎల్‌కి సంబంధించి బీసీసీఐ ఒక కీలక అప్డేట్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. మరియు యాక్షన్ లిస్ట్‌లోకి ముగ్గురు కొత్త ప్లేయర్స్ కూడా యాడ్ అయ్యారు. బీసీసీఐ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ మరియు 26, 27 సంబంధించిన షెడ్యూల్తో కలిపి మొత్తం 3 సీజన్స్ యొక్క షెడ్యూల్ డేట్స్ను రిలీజ్ చేశారు. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు జరగబోతుందో మాట్లాడుకుందాం. మార్చి 14 నుండి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరగబోతుంది. అంటే మార్చి 14 ఫ్రైడే నుండి మే 25 సండే వరకు ఉంటుంది. అండ్ ఈ షెడ్యూల్ గురించి ఫ్రాంచైజీలకు ముందుగానే తెలియజేశారని చెప్పాలి. అంటే ఆల్మోస్ట్ 73 డేస్ ఈ సీజన్ జరగబోతుంది. గత సీజన్ చూసుకుంటే 58 నుంచి 60 రోజుల లోపు ముగించేవారు. బట్ ఈ సీజన్లో 73 రోజులు అంటే సండే జరగబోయే డబుల్ హెడ్డర్ మ్యాచెస్ బదులు సింగిల్ మ్యాచ్లు నిర్వహించబోతున్నారని చెప్పాలి. గత సీజన్స్ చూసుకుంటే సాటర్డే అండ్ సండేస్ కూడా డబుల్ హెడ్డర్ మ్యాచ్లు నిర్వహించారు. బట్ ఈ సీజన్లో ఒక మ్యాచ్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సీజన్ విండో పెంచిన అప్డేట్ ఉంది, కానీ మ్యాచెస్ని 74 నుండి పెంచిన న్యూస్ అయితే ఇవ్వలేదు. సో ఈ సీజన్లో కూడా 74 మ్యాచెస్ ఉండొచ్చు. బికాస్ లీగ్ యొక్క బ్రాండ్ వాల్యూ పెరగటం వల్ల రోజుకు ఒక మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ డేట్స్ చూసుకుంటే మార్చి 15 నుండి మే 31 వరకు జరగబోతుంది. అంటే 2026 సీజన్ 78 రోజులు జరగబోతుంది. అంటే 2025 సీజన్ కంటే 5 రోజులు ఎక్స్ట్రా జరగబోతుంది. బికాస్ ఐపీఎల్ 2026 సీజన్ నుండి 84 మ్యాచెస్ ఉండొచ్చు అని అప్డేట్ వచ్చింది. అంటే ఐపీఎల్ 2026 సీజన్ నుండి ఒక్కొక్క టీం 14 కాకుండా 15 మ్యాచెస్ ఆడబోతున్నాయి. 10 మ్యాచెస్ ఎక్స్ట్రా జరగబోతున్నాయి ఈ సీజన్ లో. ఇక ఐపీఎల్ 2027 చూసుకున్న 78 రోజులు జరుగుతుంది. డేట్స్ చూసుకుంటే మార్చి 14 నుండి మే 30 వరకు నిర్వహించబోతున్నారు. ఆల్మోస్ట్ 2026 సేమ్ డేట్స్, బట్ ఒక రోజు ముందు నిర్వహించబోతున్నారు. ఈ సీజన్ కూడా ఐపీఎల్ 2026 లానే ఐపీఎల్ 2027 లో కూడా 84 మ్యాచెస్ జరగవచ్చు. బట్ ఐపీఎల్ 2027 లో మ్యాచెస్ పెంచడం వల్ల డబుల్ హెడ్డర్ మ్యాచెస్ పెరిగిపోతాయి. ఈ 3 సీజన్స్ జరగబోయే డేట్స్ గురించి వచ్చిన అప్డేట్స్ ఇవే. వీటితో పాటు ఆక్షన్ లోకి కొత్తగా యాడ్ అయిన ప్లేయర్ లో జోఫ్రా ఆర్చర్ ఒకడు. అతను ప్లేయర్ నెంబర్ 575 గా ఆక్షన్ లోకి రాబోతున్నారు. బికాస్ తన అవైలబిలిటీని లేట్ గా చెప్పడంతో అతనిని బీసీసీఐ 575 గా కన్ఫర్మ్ చేశారు. బట్ తనని ఆక్షన్ లో యాక్సిలేటర్ ఆక్షన్ లో తీసుకురాబోతున్నారని బీసీసీఐ చెప్పింది. అంటే కనీసం 116 మంది ప్లేయర్స్ అమ్ముడు అయిన తర్వాత యాక్సిలేటర్ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే డే 2 లో ఆక్షన్ లోకి రాబోతున్నాడు. ఆర్చర్ తన అవైలబిలిటీని లేట్ గా చెప్పడం వల్ల తనకి లాస్ట్ లో కన్ఫర్మ్ చేశారు. బట్ తన అవైలబిలిటీ నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఫిట్ గా ఉంటే ఐపీఎల్ 2025 తో పాటు 26, 27 మొత్తం 3 సీజన్స్ కూడా ఆడతానని చెప్పాడు. ఇక అతని బేస్ ప్రైజ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి నెంబర్ చెప్పలేదు. బట్ మోస్ట్లీ 2 crores లోనే వస్తాడు. ఆర్చర్ తో పాటు యాక్షన్ లోకి రాబోయే మరో 2 ప్లేయర్స్ లో యూఎస్ఏకి చెందిన నేత్ర వల్కేకర్ సీరియల్ నెంబర్ 576 లో, మన ఇండియాకి చెందిన డొమెస్టిక్ ప్లేయర్ హార్దిక్ తోమర్ సీరియల్ నెంబర్ 577 గా రాబోతున్నారు. సో వీళ్ళు కూడా యాక్సిలేటర్ యాక్షన్ లోకి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.